హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనము హెల్దీగా మిల్లెట్స్ అండ్ క్యారెట్ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు మినగపప్పు అండ్ హాఫ్ స్పూన్ మెంతులు తీసుకొని ఒక 3-4 టైమ్స్ వాటర్తో నీట్గా వాష్ చేసుకొని వాటర్ వేసేసుకొని మనం సోక్ చేసుకోవడానికి పెట్టేసుకుందాం. అండ్ తర్వాత ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఒక కప్పు మినగపప్పు తీసుకుంటే దానికి 2 కప్స్ మనం మిల్లెట్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ మిల్లెట్స్ కూడా నీట్గా వాష్ చేసి పెట్టేసుకొని ఇలా మనం ఆఫ్టర్నూన్ నానబెట్టేసి నైట్ వరకు సోక్ చేసుకుందాం. తర్వాత ముందుగా మినగపప్పు మిక్సింగ్ జార్లో వేసుకొని ఫ్రిడ్జ్ వాటర్ యూస్ చేస్తే ఒక వాటర్ ఎక్కువ అవసరం లేదండి. ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి. అదే మిక్సింగ్ జార్లో మిల్లెట్స్ కూడా వేసి మిల్లెట్స్ని పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మనం గ్రైండ్ చేసుకుందాం. తర్వాత ఒక బౌల్లో గ్రైండ్ చేసుకున్న పిండినంతా మిక్స్ చేసుకొని బాగా కలిపేసి నైట్ అంతా పెట్టేద్దాము. నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఓపెన్ చేసి చూస్తే చూడండి, ఇక్కడ నాకు ఎంత బాగా పిండి బాగా పొంగింది. మొత్తం బౌల్ ఫుల్ వచ్చేసి ప్లేట్ పైన కూడా వచ్చేసింది పిండి. అంత బాగా పొంగిపోయింది. చాలా బాగా పులిసిందండి పిండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మనకు ఇడ్లీ వేసుకునే బ్యాటర్ లాగా మనకు వీలైనట్టుగా వాటర్ యాడ్ చేసుకొని పిండి కలిపేసుకొని పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ తీసుకొని ఇడ్లీ స్టాండ్కి ఆయిల్ కానీ లేదంటే వాటర్తో కానీ వాష్ చేసేసుకొని అందులో ఇడ్లీలు వేసుకుందాం. లేకపోతే ఇడ్లీ కింద స్టిక్ అయిపోతుంది. అలా కాకుండా మనం వాటర్ లేదా ఆయిల్ అప్లై చేసేసుకుందాం. నెయ్యి కూడా పెట్టొచ్చండి. ఇలా ఇడ్లీ స్టాండ్లో ఇడ్లీలన్నీ వేసేసి ఇలా ఒక 10 మినిట్స్ మనం కుక్ చేసుకుందాం. ఇడ్లీ స్టాండ్లో మనం వాటర్తో పాటు 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే అందులో కొంచెం చింతపండు ఉప్పు వేస్తే అడుగున బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. చూసారుగా 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి వెంటనే ఇడ్లీ తీసేయకుండా ఒక 2 మినిట్స్ చల్లారనిచ్చి తీసేస్తే చూసారా ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా ఉంది. చాలా టేస్ట్గా కూడా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి.